భీమవరం పట్టణంలో పంచారామ క్షేత్రాలలో ఒకటి అయిన శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 3వ శతాబ్దంలో చాళుక్య భీముడు అనే రాజు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి శివలింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ శివలింగాన్ని సోమేశ్వర స్వామిగా కొలుస్తారు. అలాగే ఇక్కడ శివలింగం చంద్రుని చేత ప్రతిష్ఠించినందున శివలింగం పౌర్ణమి రోజున గోధుమ రంగులో, అమావాస్య రోజులలో నలుపు రంగులో దర్శనమిస్తుంది. ఆలయానికి ప్రాంగణంలో పార్వతీదేవి, ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహ ఆలయాలు, సూర్యనారాయణమూర్తి, క్షేత్రపాలకుడైన లక్ష్మీ జనార్దన స్వామి మొదలైన ఆలయాలు ఉన్నాయి. ఆలయానికి తూర్పు భాగంలో చంద్ర పుష్కరిణి ఉంటుంది. దానినే సోమగుండం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. కింద అంతస్తులో సోమేశ్వర స్వామి కొలువై ఉండగా మొదటి అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉండడం విశేషం. ఇలా స్వామివారి విగ్రహం కింది అంతస్తులో, అమ్మవారి విగ్రహం పై అంతస్తులో కొలువై ఉండడం దేశంలోనే మరి ఏ ఇతర ఆలయాలలో లేని విశేషమని చెబుతారు. ఇక్కడ మరో విశేషం, 1955 నుండి బ్రహ్మశ్రీ యామిజాల శ్రీరామ్మూర్తి గారు భగవద్గీత ఉచితంగా నేర్పిస్తున్నారు. ఇది తరతరాలుగా సాగుతుంది. మేము కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆసక్తి గలవారు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నేర్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. నెక్స్ట్ వీడియోలో భగవద్గీత మొదటి అధ్యాయం పెడతాము. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఓం నమః శివాయ.